పొందారంట. స్వస్థత పొందితే 10 మందిలో ఎంతమంది వచ్చారంట దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి? ఒక్కరే వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒక్కరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ప్రియమైన వారలారా, ఆయన అంటాడు, యేసు ప్రభు అంటాడు, మిగతా 9 మంది ఎక్కడున్నారు? 10 మంది బాగుపడ్డారు కదా, మరి మిగతా 9 ఎక్కడ? చూడండి, వాక్యాన్ని చదువుదాం. లోకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. లోకాసు వార్త 17-14 త్వరగా చదవండి, ముగిద్దాం. 17వ అధ్యాయము 14వ వచనం, లోకాసు వార్త. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా, అయ్యా మేము బాగుపడతాం, నీకు ఇష్టమైతే బాగు చేయన్నారు. ఆయన అన్నాడు, నాకు శుద్ధులు అవటం ఇష్టమే, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాలు కనపరచుకోండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్తా ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు శుద్ధులైపోయారు, బాగుపడిపోయారు. పసిపిల్లవాళ్ళ దేహం వల్లే మారిపోయింది కుష్ఠరోగులది. అబ్బా, ఇక 9 మంది బాగుపడ్డా, అమ్మ రే బాగుపడ్డాం. ఇక్కడ అనుకుంటున్నాడు, చివరిలో వాడు అనుకుంటున్నాడు, ఒరే నేను బాగుపడ్డానని గంతులేస్తున్నాడంట, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. పరిగెత్తుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. పరిగెత్తుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఒరే 10 మంది వచ్చారు, 10 మంది బాగుపడ్డారు, 9 మంది ఏమయ్యారు? ఒక్కడివే వచ్చావు. స్తోత్రం. నువ్వు ఒక్కడివే వచ్చి నాకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు. ఈరోజు చాలా మంది పిల్లలు దేవుడు మేలు ఎన్నో పొందుకుంటున్నారు, కానీ కృతజ్ఞత లేదు. అందుకనే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరి మనమంతా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలును బట్టి 8 మాసాలు ప్రభు కాపాడాడు. కృతజ్ఞత కలిగి, ఈ నెలంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత చెల్లించే అనుభవం ఎప్పుడు ప్రభు కృతజ్ఞత కలిగిన అనుభవం కలిగి ఉండాలి. చూడండి, మరి వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా ఏముందంటే 10వ అధ్యాయము 40వ వచనంలో, గిన్నెడు చన్నీళ్ళిస్తే పరలోకంలో ప్రతిఫలం అంట. దేవునికి స్తోత్రం. మనం పొందుకున్న మేలులను బట్టి, మనం పొందుకున్న కార్యాలను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దైవజనులు మన దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుల కంట మనమంట ఆ కృతజ్ఞత కలిగి సేవకులకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలంట. దైవజనులను చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో వాళ్ళకి ఏముందంట? ప్రతిఫలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం దేవుని గురించిన ఆలోచన కలిగిన వారై ఉండాలి. దేవుని గురించిన మనస్సు కలిగిన వారై ఉండాలి. తలంపులు కలిగిన వారై ఉండాలి. దేవుని గురించిన మరి హృదయము మనలో ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆలోచనతో మన హృదయం నింపబడాలి. దేవుడు ఇంతగా మనల్ని నడిపించాడే, ఇంతగా కాపాడాడే, ఇంతగా మనల్ని సంరక్షించాడే, చాలా మంది మన ముందు చచ్చిపోతున్నారే, మనల్ని బ్రతికించాడే, ఎంత భయంకరమైన ఉపద్రవాలు తెగుళ్ళు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడే, దేవుడు మనల్ని సంరక్షిస్తూ వచ్చాడే, దేవుడు మనకు కృప చూపుతా వచ్చాడే, మరి ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడే, పని లేనప్పుడు పని ఇచ్చాడే, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడే, పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చాడే, మరి ఎంతగా దేవుడు మనల్ని కాపాడాడని కృతజ్ఞత కలిగి ఎప్పుడు దేవుని ఆలోచనలతో మనం నింపబడిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ రోజున మనుషులకు దేవుని ఆలోచనే లేదు. వాళ్ళ సొంత ఆలోచన, సొంత జ్ఞానమే. దేవుని గురించిన ఒక్క ఆలోచన కూడా మైండ్లోకి రావట్లేదు. ఇన్ని మేలు చేశాడే, దేవుని కృతజ్ఞత కలిగి ఉందామని దేవుని గురించిన ఆలోచన, తలంపులు లేవండి కదా. ఉన్నాయా? ఉన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి.
ద్వితీయోపదేశ కాండము 14:26 కూడా ఒకసారి చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండు లేవీలను సంతోషింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? నీవును నీ ఇంటనున్న లేవీలు అంటే సేవకులు నీ ఇంట ఏం చేయాలంటే భోజనం చేసి సంతోషించాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం గమనిస్తే మనం ఏం చేస్తాము? దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండటమే కాదంట. నా మాటనండి, కృతజ్ఞత కలిగి ఉండటమే కాదంట. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారమై మనం ఏం చేయాలంటే మనము కృతజ్ఞత అర్పణలు కూడా దేవునికి చెల్లించాలి. కొంతమంది దేవుడు నాకు మేలు చేశాడండి, అన్ని చేశాడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు మేలు చేశాడు, నాకు అన్ని చేశాడండి అని మరి మేలులను బట్టి ఏం చేస్తాము? నాకు మేలు చేశాడు దేవుడు అని చెప్పి నోటి మాటతో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీకు జరిగిన మేలును బట్టి, నీకు జరిగిన మరి కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా, కృతజ్ఞత కలిగిన ఆ అనుభవాలలో ఉంటూనే కాదు కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు కూడా నువ్వేం చేయాలి? చెల్లించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, మనం గమనిస్తే వాక్యాన్ని గమనిస్తే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా చిన్న కార్యం జరిగిన కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. చిన్న మేలు జరిగిన కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మన పైన చూపిన ఆయన కృపను గూర్చిన పాడు వారిగా ఉండాలి. దేవుని కృపయ్యా, మేము ఇలా ఉన్నామంటే దేవుని కృపయ్యా, మేము ఈరోజు బ్రతికున్నామంటే దేవుని కృపయ్యా, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపయ్యా అని ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఆయన కృపను గురించి నోటితో ఒప్పుకునే వారిగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనము కృతజ్ఞత కలిగి మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడమే కాదు కానీ కృతజ్ఞత అర్పణలు కూడా చెల్లించాలి. ఆ కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వారి ఇంటిలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు, మరి కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకుంటారు, సేవకులను పిలిపించుకొని ఒక కూడిక పెట్టుకొని వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. అర్థమవుతుందండి నా మాట? స్తోత్రం. మరి మన ఇంట్లో అలాగ సేవకులు విశ్వాసులు వచ్చి ప్రార్థన జరగటం వలన కూడా ఆ కృతజ్ఞత చెల్లించడం వలన కూడా ఏం జరిగిద్దంటే మన ఇంటిలో ఉన్న దుష్టుడి యొక్క కార్యాలు, అపవాది కార్యాలు కూడా లయపరచబడతాయి. స్తోత్రం కలుగును. లయపరచబడతాయి. నా మాట అర్థమవుతుందా? ఈ మన ఇంటిలో జరుగుతున్న ప్రార్థన బట్టి, ఆ కృతజ్ఞత స్తుతిని బట్టి, ఆ యొక్క వాక్యాన్ని బట్టి, ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనను బట్టి, జరుగుతున్న కూడికను బట్టి కూడా ఏం జరిగిద్ది? ఇంట్లో ఉన్న దుష్ట కార్యాలు, సాతాను కార్యాలు లయపరచబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యాన్ని మనం గమనిస్తే ఈ రోజున అనేక విషయాల గురించి చెప్పాలని ఉంది కానీ టైం లేదు. ఆయన అంటాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు అన్నాడా లేదా? కీర్తనలు 94:14 అన్నాడు కదా, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఎవరు తన ప్రజలు? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన వారం. మనం ఆయన ప్రజలకు ఎలా మార్చబడ్డామంటే ఆయన మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం చెందించి, మన కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? తన మహిమను విడిచి లోకానికి వచ్చి మన కొరకే ప్రాణం పెట్టి, మన కొరకే రక్తం చిందించి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని తన సొత్తుగా కొన్నాడు, వెల ఇచ్చి కొన్నాడు. స్తోత్రం. అవునా? కాబట్టి మనమే ఆయన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు. మనల్ని విడిచిపెట్టడు. అందరు విడిచిపెట్టినా, అందరిని విడిచిపెట్టినా ఈరోజు నువ్వు అనుకుంటున్నావు అందరు నన్ను విడిచిపెట్టేశారయ్యా, అందరు నన్ను తోసేశారయ్యా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, ఎవరు నాకు సహాయం చేయట్లేదయ్యా, ఎవరు నా మాట వినట్లేదయ్యా, ఎవరు నా కోసం నిలబడట్లేదయ్యా, ఎవరు నాకు
చెప్పండి. నాకెవ్వరు ఆదరించే వాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు. నేను ఒంటరి దాన్నయ్యా, ఒంటరి వాడినయ్యా, నాకెవరు లేరయ్యా, నా పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావు. ప్రభు అన్నాడు, యెహోవా తన ప్రజల్ని ఎడబాయువాడు కాడు. నీకు ఎవరు లేరని అనుకోమాక. నేను ఎడబాయని దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు రక్తం చిందించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు వెల చెల్లించి నిన్ను సొత్తుగా కొనుక్కున్నవాడు, ఆయన నిన్ను ఎడబాయేవాడు కాదు. నువ్వేం చేయాలి తెలుసా? ఆయన కృతజ్ఞత కలిగి, ఆయన కృతజ్ఞత కలిగి, ఆయనకి నమ్మకంగా కృతజ్ఞుడివై జీవించాలి. స్తోత్రం. కృతజ్ఞత అనుభవం నీకు కావాలి, కృతజ్ఞత మనసు నీకు కావాలి, కృతజ్ఞత తలంపులు నీకు కావాలి, కృతజ్ఞత కలిగిన ఆలోచనలు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన ఆలోచనలు నీకు రావాలి. అయ్యో, నాలో ఏ మంచి లేదే, ఇంతగా దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపించాడే, కాపాడాడని కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ కృతజ్ఞత ఎప్పుడు నీ మనసులో, తలంపుల, ఆలోచనలో అలాంటి అలాంటి విధానంలో నువ్వు రావాలి. కృతజ్ఞత నోరు తెరిస్తే దేవుడు నీ మీద చూపిన ఆయన కృపను గురించి నువ్వేం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. అమ్మా, అంతేనా? ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండటమే కాదు, కానీ కృతజ్ఞత అర్పణలు కూడా చెల్లించాలి. మరి కానుకలు చెల్లిస్తారు చాలామంది, దేవునికి కానుకలు చెల్లిస్తారు. కృతజ్ఞత, నాకు మేలు చేశాడంటే దేవుడిని కానుకలు చెల్లిస్తారు. కానుకలు మాత్రమే కాదు, ఏనండి, కానుకలు మాత్రమే కాదు, నీ హృదయమును దేవుడి కానుకగా సమర్పించాలి. నీ హృదయాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి. కృతజ్ఞత కలిగిన నీవు నీ హృదయాన్ని దేవుని కానుకగా సమర్పించాలి. ఏం సమర్పించాలి? చాలామంది డబ్బులు కానుకగా ఇస్తారు, బంగారం కానుక ఇస్తారు, స్థలాలు కానుక ఇస్తారు, ఇల్లు కానుక ఇస్తారు. మొన్న తెనాల్లో ఒక ఆవిడ మందిరానికి ఇల్లు ఇచ్చేసింది, కొన్ని లక్షల రూపాయలు ఇల్లు చర్చికి ఇచ్చేసింది. ఆ ఇల్లు కనీసం ఒక 50 లక్షలు విలువ చేస్తుంది. 50 లక్షలు ఇల్లు విలువ చేసి ఇల్లుని మందిరానికి ఇచ్చేసింది. అయితే నేనంటాను, నీ కానుకలు కృతజ్ఞత కలిగి చెల్లిస్తున్నావు, మంచిదే. కానీ నీ హృదయాన్ని దేవుని కానుకగా సమర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అన్నీ చేస్తావు కానీ నీ హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వలేవు కదా. పరిచర్య చేస్తావు, చాపలేస్తావు, మందిరానికి వస్తావు, వాక్యం వింటావు, కానుకలు ఇస్తావు, అన్నీ చేస్తావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కృతజ్ఞత కలిగి అన్నీ చేస్తావు కానీ నీ హృదయాన్ని కూడా నాకు కానుకగా సమర్పించాలి. హల్లెలూయా. ఎంతమంది వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇచ్చారు? హృదయం అంతా దేవునికి ఇచ్చానయ్యా, నా హృదయాన్ని దేవునికి సమర్పించానయ్యా, ఆయనకి నా హృదయాన్ని కానుకగా ఇచ్చేసానయ్యా. అది మాత్రం కుదరదు. హృదయం మనలో కావాలి, మనలోనే ఉండాలి. మన 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 ఆలోచనలు, మన రకరకాల పనులన్నీ హృదయంలో ఉంటాయి. హృదయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. దేవుడు తన ప్రజల్ని ఎడబాపువాడు కాడు. ఆయన తన ప్రజల్ని ఎడబాపువాడు కాదు. మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? వింటున్నారా? మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆయన రెట్టింపు కార్యాలు మన పట్ల చేస్తాడు. చెప్పండి. తన ప్రజలను ఆయన ఎడబాయుడు. ఒక పాయింట్ చెప్పాను. ఎవరు ఆయన ప్రజలంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మనమే. రెండో పాయింట్, మరి ఆయన ప్రజలుగా మనల్ని కొనుక్కున్నాడు, వెలజల్లించాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి మూడో పాయింట్, ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఎంతోమంది నశించిపోయారు, మనల్ని అయితే దేవుడు ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు. మనం కృతజ్ఞత కలిగి ఆయనకు ఉండాలి. మరి కృతజ్ఞత కలిగి ఆయనకి కానుకలు సమర్పించటమే కాదు, మన హృదయాన్ని కూడా సమర్పించాలి.